Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. కూటమి అధికారంలోకి వస్తే తెలుగు తమ్ముళ్ళు కొత్త బాబును చూడబోతున్నారా? చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయం ఓ ఎత్తు, ఇకపై మరో ఎత్తు కాబోతుందా? క్యాబినెట్ దగ్గర నుండి నామినేటెడ్ పోస్టుల వరకు కొత్త వరవడిని తీసుకురాబోతున్నారా? 2019 నుంచి 2024 మధ్య ప్రతిపక్షంలో చంద్రబాబు నేర్చుకున్నదేంటి? బాబు ప్రభుత్వాన్ని చూసుకుంటే చిన్నబాబు పూర్తిగా పార్టీని రాజకీయాన్ని చూసుకోబోతున్నారా? గెలిస్తే టీడీపీ రాజకీయం ఎలా ఉండబోతుంది? గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు ఎదుర్కొన్నన్ని ఆటుపోట్లు తన పొలిటికల్ లైఫ్లో చూడలేదనే చెప్పాలి. అది స్వపక్షం విషయంలో కానీ, అలాగే అధికార పక్షం వైపు నుంచి వచ్చే దాడుల గురించి కానీ ఆయన నెవర్ బిఫోర్ అన్నంతగా అనుభవాలను అందుకున్నారని అంటున్నారు. ఒకసారి అధికారం చేజారితే అంతకు ముందు 5 ఏళ్ల పాటు పదవులు రుచి చూసి ఆశాంతం అనుభవించిన వారు సైతం ఎలా తెరచాటుకు పోతారో బాబు స్వయంగా చూశారు. 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చి మొదటి 3 ఏళ్లు దూకుడు చేస్తే బడా నాయకుల నుంచి సీనియర్లు అత్యధిక శాతం బయటకు రాని నేపథ్యాన్ని ఆయన చూశారు అని అంటున్నారు. చెప్పాలంటే చంద్రబాబు రాజకీయాన్ని రాజకీయంగానే ఇప్పటిదాకా చేస్తూ వచ్చారు. కానీ 2019 నుంచి ఆయన ఎదుర్కొన్న రాజకీయం వేరు అని చెబుతున్నారు. ఆ అనుభవాల సారం నుంచి ఆయన ఎన్నో పాఠాలు నేర్చుకున్నారట. దాంతో ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే కొత్త బాబునే చూస్తారు అని చెబుతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే మాత్రం ఆయన తనదైన శైలిలోనే నిర్ణయాలు కూడా తీసుకుంటారట. ఆ మార్పు మొదటగా మంత్రివర్గం కూర్పుతోనే మొదలవుతుందని చెబుతున్నారు. ఈసారి చంద్రబాబు మంత్రులలో అత్యధిక శాతం యువత, కొత్తవారే ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఆయా జిల్లాల నుంచి ఎన్నడూ మంత్రి పదవులు దక్కించుకునే వారు, క్రెడిబిలిటీ ఉన్న వారికే ఇస్తారు అని అంటున్నారు. పార్టీ పటిష్టతతో పాటు మరింత కాలం టీడీపీ మనుగడ సాగించేలా బాబు నిర్ణయాలు ఉంటాయని, లోకేష్ మార్కు రాజకీయం కూడా కనిపించబోతుందని చెబుతున్నారు. అదేవిధంగా ఈసారి ప్రత్యర్థులకు అస్త్రంగా మారిన సామాజిక సమీకరణాలను కూడా సరిచూసుకుంటూ వినూత్న నిర్ణయాలకు ఆస్కారం ఇస్తారట. ఇక చంద్రబాబు సైతం దూకుడు రాజకీయానికి తెర తీస్తారని, ఏపీలో గతంలో ఎన్నడూ చూడని విధంగా బాబు పాలన సాగే అవకాశం ఉంటుందని తెలుగు తమ్ముళ్ళు తొడలు కొడుతున్నారు. మొత్తం మీద చూస్తే బాబు మంత్రివర్గంలో చేరాలని చాలామంది ఆశలు పెట్టుకుని ఉండవచ్చు. కానీ ఆయన మాత్రం చాలా దూరదృష్టితో కొత్త ఆలోచనలతోనే ముందుకు వెళతారని అంటున్నారు. టికెట్ల జారీలోనే బాబు ఆలోచనలు ఏమిటి అన్నది కొంత వెలుగులోకి వచ్చింది. సీనియర్లు అనుకున్న వారిని చివరి వరకు టెన్షన్లో పెట్టడం ద్వారా తానేంటో చెప్పిన బాబు అధికారం దక్కాక తనదైన శైలిని కూడా అమలులోకి పెడతారని అంటున్నారు. మొత్తానికి ఈసారి బాబు కొత్త నిర్ణయాలు క్యాబినెట్ నుండే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.